ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే నారాయణ స్కూల్స్ అండ్ కాలేజెస్ మీద చేశారో అవి కొంచెం కాంట్రవర్సీగా అయితే అవుతున్నాయి. ఎందుకంటే యాజ్ ఏ సీఎంగా హీ షుడ్ ప్రమోట్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మోర్ దెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. కానీ మంత్రి నారాయణ కోసం ఏదైతే తను ప్రచారం చేస్తున్నారో వాళ్ళ కాలేజీల్లో ఎక్స్ట్రాడినరీగా అవుతున్నారు స్టూడెంట్స్, లేదంటే మంచి మార్కులు వస్తున్నాయని అది ప్రమోట్ చేయడం నిజంగానే కొంచెం తప్పుగానే భావించవచ్చు. ఎందుకు అంటే హీఈస్ ఏ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మోర్ ఓవర్ హీ హ్యాస్ సో మెనీ ఫాలోవర్స్. తనకి చంద్రబాబు నాయుడు గారికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒక్కసారి అయితే విన్నాక చర్చిద్దాము. నారాయణ గారి ఇన్స్టిట్యూట్లో అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ కావడానికి అందరూ ఇక్కడ ఉన్నారు, ఆల్ ఇండియా మొత్తం వచ్చారు. ఒక ఆర్డినరీ స్టూడెంట్స్ ని ఆయన దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ గా తయారు చేసి బయట పంపిస్తున్నారు. ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఇంతకుముందు కూడా గతంలో కూడా నారాయణ స్కూల్స్ అండ్ కాలేజెస్లో గురించి ఆ కాలేజీల యొక్క ప్రత్యేకత, దాని యొక్క గ్రేట్నెస్ గురించి అయితే మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి ఇంటర్నల్గా ఎన్నున్నా సరే యాజ్ ఏ సీఎం హీ షుడ్ నాట్ టాక్ లైక్ దిస్ బికాస్ హీ షుడ్ ప్రమోట్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఎందుకంటే గతంలో చాలా కేసెస్లో నారాయణ స్కూల్స్ అండ్ కాలేజెస్లో పిల్లలు ఎంతలాగా ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్య చేసుకున్నారు, ఇవన్నీ గత కొన్నాళ్ళుగా నడుస్తున్నాయి. ఇవన్నీ దాటుకొని ఆయన ఏదైతే అన్న మాట నిజంగా మంచిది కాదనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్గా వాళ్ళకి పాలిటిక్స్లో ఎన్ని బిజినెస్ రిలేషన్స్ అన్న ఉండొచ్చు, కానీ హీ ఈజ్ ఎ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హీ హ్యాస్ సెవరల్ ఫాలోవర్స్. ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పుడే ఎందుకు వ్యాఖ్యలు చేశారు, ఈ ఏప్రిల్ నెలలో ఎందుకు చేశారని విశ్లేషకులు చాలామంది అడుగుతుంటే నేను మామూలుగా ఆలోచించి సమాధానం చెప్పాలని చెప్పి ఆలోచించి వీడియో చేస్తున్నాను. ఇప్పుడే ఈ ఏప్రిల్ నెలలో చేయడానికి గల కారణం ఏంటంటే జూన్లో మేలో అడ్మిషన్స్ ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు గారి ఫాలోవర్స్ కానీ చాలామంది ఏంటి ఆయన్ని అనుసరించే వాళ్ళు కంపల్సరీగా అయితే మ్యాక్సిమం కమ్మవారు 95% అయితే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శిస్తారు, అనుసరిస్తారు. కాబట్టి వాళ్ళందరూ యాజ్ యూజువల్గా ఇప్పటివరకు వాళ్ళు అయితే నారాయణ స్కూల్లోనే జాయిన్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఎన్నికల్లో విజయమైన కాపు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాపు ఓటర్లు కూడా ఆల్రెడీ కూటమికి అయితే ఓటేసారు. సో అదే కాపు ఓటర్లకు సంబంధించిన పిల్లలను కూడా నారాయణ స్కూల్స్ అండ్ కాలేజెస్లో చేర్పించే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ టైంలో చేస్తే ప్రచారం నారాయణకి కొంచెం ఉపయోగపడుతుందని ఈ మాట అన్నారని విశ్లేషకులు కానీ విమర్శకులు కానీ చాలామంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఎందుకంటే యాజ్ ఏ సీఎం he should develop government schools and government colleges and he should promote government schools and government colleges, not private schools and private colleges, although he has business relationship with any schools and colleges. This is my opinion.